హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. సారీ చాలా రోజుల నుంచి వీడియో చేయడం అవ్వలేదండి. వరలక్ష్మి వ్రతం, ఆ తర్వాత రాఖీ పౌర్ణమి ఇవన్నీ రావడం సండే. సో, నాకు చేయడం అవ్వలేదు. ఇక్కడి నుంచి రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, ఎవరికైనా ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఫర్దర్‌గా చాలా మందికి రికమెండేషన్స్‌లోకి అయితే వెళ్తుంది. అలాగే ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో, ఈరోజు రీడింగ్ టాపిక్ ఏంటంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా? ఓకే. మేబీ మీరు మీ పర్సన్ రైట్ నో మాట్లాడుకునే పొజిషన్‌లో లేరు. సెపరేషన్ అయ్యి ఉండొచ్చు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు. తిరిగి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా? మీకు కమ్యూనికేషన్ వస్తుందా లేదా అనేది చూద్దాం. ఇది డెక్ 1 యెల్లో కలర్ అండ్ ఇది డెక్ 2. సో, మీకు ఏ డెక్ చూస్ చేసుకోవాలనిపిస్తే ఆ డెక్ చూస్ చేసుకోండి. అండ్ టైమ్ స్టాంప్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్‌గా క్లిక్ చేస్తే ఎవరైతే సెకండ్ డెక్ ఉందో డైరెక్ట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సో, ఫస్ట్ ఎవరైతే యెల్లో డెక్ చూస్ చేసుకున్నారో చూద్దాం. సో, మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ చేస్తారా లేదా? అసలు చేయాలనుకుంటున్నారా లేదా? చేస్తే ఎప్పటికల్లా చేసే అవకాశం ఉంది. ఇవన్నీ డీటెయిల్‌గా చూద్దాం. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి, ఏ రాశి వారైనా. బట్ మీకు కనెక్ట్ అవుతుందా లేదా, మీకు రెజొనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఫస్ట్ అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారన్న చూడాలి. తను కాంటాక్ట్ చేస్తారా లేదా అనడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది మనం ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అండ్ తన ప్రెజెంట్ ఎనర్జీ. పేజ్ ఆఫ్ సోర్స్ అండర్ ద డెక్ 5 ఆఫ్ కప్స్. ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. వేరే ఫ్రెండ్స్ని కానీ మీ రిలేటివ్స్ని కానీ అండ్ మీ మీద స్పై చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ చాలా చాలా మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అండ్ తను ఏదైతే జరిగిందో దాన్ని తలుచుకుని అయితే చాలా బాధపడుతున్నారు. సో, తన ఫీలింగ్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ వీల్స్, పేజ్ ఆఫ్ కప్స్ అండ్ 7 ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అనే థాట్స్ అయితే ఉన్నాయి. థాట్స్ వేరు, యాక్షన్ వేరు. బట్ రైట్ నౌ అయితే థాట్స్ వైజ్ అయితే తను యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. మీరు ఒకవేళ కావాలని తనతో మాట్లాడకపోయినా మీ పర్సన్తో మేబీ వేరే వాళ్ళ ద్వారా అయినా సరే మీతో మాట్లాడాలి, మిమ్మల్ని మీతో కాంటాక్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. బికాస్ 7 ఆఫ్ వాండ్స్. తను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మధ్యలో కొన్ని ఆబ్స్టికల్స్ అయితే ఉన్నాయి. అది ఫ్యామిలీ అవ్వచ్చు, థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో, ఆ ఆబ్స్టికల్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఎలా ఆబ్స్టికల్స్ని ఓవర్కమ్ చేయాలి ఏంటి అని. బట్ యాక్షన్ తీసుకోవాలని అయితే చాలా చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు. ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే పేజ్ ఆఫ్ కప్స్, విచ్ మీన్స్ అపాలజీ చెప్పాలని అయితే అనుకుంటున్నారు. బికాస్ తను ఏదైతే జరిగిందో దాంట్లో తన తప్పు కూడా ఉందని ఒక రియలైజేషన్ అయితే మీ పర్సన్కి ఉంది. ఇంకా మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ అవ్వలేదు, అవ్వాలని కూడా అనుకోవడం లేదు. ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఇంటెన్షన్స్ హ్యాంగ్డ్ మ్యాన్, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ ద వరల్డ్. సో, మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి ఆలోచిస్తూ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్, మీరంటే చాలా ప్యాషనేట్ ఎనర్జీ ఉంది, మీరంటే ఒక పాజిటివ్ థింకింగ్ ఉంది. అండ్ తను ఏం ఆలోచిస్తున్నారంటే మీరు బాగానే ఉన్నారు, మీరు మీ వర్క్ చేసుకుంటున్నారు, మీరు హ్యాపీగానే ఉన్నారు అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆ కంట్రీస్. సో, ఖచ్చితంగా వెరీ వెరీ స్ట్రాంగ్ డిజైర్ ఉంది మీ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలి అని, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అని. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ ఫైర్స్ అనే ఉండొచ్చు, మేషరాశి, సింహరాశి, ధనుషు రాశి కానీ ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. అసలు యాక్షన్ తీసుకుంటారా లేదన్నా చూడండి. అండర్ ద డెక్ క్వీన్ ఆఫ్ కప్స్, 7 ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ కప్స్, ద డెవిల్, 10 ఆఫ్ వాండ్స్. ఇక్కడ యాక్షన్ తీసుకుంటారు. బట్ ఇక్కడ నాకు ఒక నెగిటివ్ ఇంటెన్షన్ కనిపిస్తుంది. మీ పర్సన్ అంత ట్రస్ట్ వర్తీ కాదు, అందరికీ కాదు, కొంతమందికి. తను ఏదో హైడ్ చేస్తున్నట్టు, సిచ్యువేషన్ మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్నట్టు చూస్తున్నట్టయితే నాకు కనిపిస్తుంది. ఒక ఫేక్ స్మైల్,
ఒక ఫేక్ ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది. ఎస్, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, బట్ ఒక రకమైన నార్సిసిస్ట్ బిహేవియర్ అయితే నాకు కనిపిస్తుందండి. ఎస్, తను మిస్ అవుతున్నారు, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, అదంతా జెన్యూన్, నేను కాదన్ను. బట్ తన బిహేవియర్ అంత కాదు. మెంటల్లీ మేబీ కొంచెం అన్స్టేబుల్ అయ్యి ఉండొచ్చు, ఒక నార్సిసిస్ట్ బిహేవియర్ అయ్యి ఉండొచ్చు. అంటే ఎప్పుడు తను చెప్పినట్టే జరగాలి. ఒకవేళ అటు ఇటు అయినా సరే తను మొత్తం సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి అయితే చూస్తారు. అగైన్ 7 of Swords, సంథింగ్ ఈ స్నీకీ, మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అని ఒక ఇది. సో మీరు తన చేతుల్లోంచి బయటికి వెళ్ళకూడదు అనే ఒక మనస్తత్వం. సో అందువల్ల నాకు ఒక నెగిటివ్, ఈ యాక్షన్లో ఒక నెగిటివ్ ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది. మిస్ అవ్వడం ఓకే, బట్ ఈ నెగిటివ్ ఇంటెన్షన్ నాట్ ఓకే. సో మీరు ఒకవేళ ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు, తిరిగి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి మళ్ళీ ఎంక్వైరీ చేసుకోండి, ఈ పర్సన్ జెన్యూనా కాదా, వర్తబుల్లా కాదా ఈ రిలేషన్షిప్ అన్నది. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అండ్ ఒకవేళ తను ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నా అది వేరే ఫీలింగ్స్ని డామినేట్ చేస్తుంది. లైక్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ, లేదా మీ దగ్గర నుంచి కొన్ని విషయాలు హైడ్ చేయడం కానీ. సో అది రిలేషన్షిప్లో ట్రాన్స్పరెన్సీ అనేది అంతగా లేదు. సో యాక్షన్ తీసుకుంటారా అంటే ఇక్కడ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అగైన్ ఈ పర్సన్ ట్రస్ట్ వర్తీయా కాదన్నది చూసుకోండి. అసలు తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకుంటారన్నది చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికార్న్ ఎక్స్ అని ఉండొచ్చు. సో తీసుకునే ఛాన్సెస్ అయితే 70% ఉన్నాయి. ద మూన్ విత్ కింగ్ ఆఫ్ సోర్డ్స్, విత్ ఇన్ 1 month or 1 week లోపు తీసుకుంటారు. అగైన్ ఇక్కడ ఓవర్ థింకింగ్ ఉంది, కన్ఫ్యూజన్ ఉంది రిలేషన్షిప్లో. సో ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్, మీ ఇన్నర్ వాయిస్ మీకు ఏం చెప్తుంది దాన్ని వినండి, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి, అది మీకు చాలా బెటర్. సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూద్దాం. హనీమూన్, ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హాలిడే టైమ్ టుగెదర్. మీలో కొంతమందికి రియూనియన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అవకాశం అయితే ఇద్దరూ కలిపి టైం స్పెండ్ చేయొచ్చు. డిసెప్షన్, సమ్వన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్. నేను ఆల్రెడీ చెప్పిన మెసేజే. ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో ఫాల్స్ మాస్క్ వేసుకుని ఉన్నారు. మీకు బయట కనిపించేది ఒకటి, లోపల కనిపించేది ఒకటి. సో అందుకే నేను చెప్తున్నాను, 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఫినాన్సెస్ అండ్ కెరియర్, ఫినాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఏ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ. కొంతమందికి ఫినాన్షియల్ ఇష్యూస్ అండ్ కెరియర్, మీ రిలేషన్షిప్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఫినాన్సెస్ అండ్ కెరియర్. సో ఇప్పుడు ఎవరైతే సెకండ్ డెక్ చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ చూద్దాం. ఎవరైతే సెకండ్ డెక్ సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు మీ రీడింగ్ చూద్దాం. సో అసలు మీ పర్సన్ మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా లేదా, అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, చేస్తే కాంటాక్ట్ ఎప్పటికల్లా చేస్తారు, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. సో మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ ద మూన్, అండర్ ద డెక్ 10 of Cups. ఇక్కడ నాకు ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తుంది. ఎవరైతే సెకండ్ డెక్ చూస్ చేసుకున్నారో మీ పర్సన్ ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ సమ్ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో కూడా ఉన్నారు. బట్ ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. లెట్స్ సీ. 8 of Cups, 9 of Pentacles, Knight of Cups. ఎస్, ఇక్కడ ఈ రిలేషన్షిప్ నుంచి ఖచ్చితంగా మీ పర్సనే వాక్ అవే చేశారు. బికాజ్ 8 of Cups ఉంది, అది కూడా ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్లే. ఎవరైతే సెకండ్ డెక్ చూస్ చేసుకున్నారో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ లేదా మీ ఫ్యామిలీ కీ రోల్ ప్లే చేశారు మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో రావడానికి. అండ్ మీ పర్సన్ ఖచ్చితంగా మీరు చాలా లైక్ ఇండిపెండెంట్ పర్సన్ అని, మీరు కెరియర్ ఓరియంటెడ్ పర్సన్ అని మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. తన చేసింది కూడా చాలా ఎమోషనల్లీ ఓవర్ బర్డెనే చేశారు. బికాస్ ప్రెషర్ తీసుకోలేకపోయారు ఫ్యామిలీ నుంచి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ కానీ లేదా మీ పర్సన్ థ్రెట్ చేయడం కానీ, ఇలా దీనివల్లే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేయడం అయితే జరిగింది. మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి రావడం అయితే జరిగింది. బట్ మీ పర్సన్కి ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని ఉంది. లైక్ అపాలజీ చెప్పాలని అయితే అనుకుంటున్నారు. ఒక మెసేజ్ ఇవ్వాలి లేదా తను ఎందుకు ఇలా చేశారు అని ఒక రీజన్ ఇవ్వాలి. సో దీని గురించి అయితే ఆలోచిస్తున్నారు. బట్
100% యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం చూద్దాం. బికాజ్ నైట్ ఆఫ్ కప్స్ అంటే కమ్యూనికేషన్, ఖచ్చితంగా థాట్ అయితే ఉంది, బట్ అది యాక్షన్ వైజ్ పెడతారా లేదనేది చూడాలి. రైట్ నో తను మీ నుంచి వాక్ అవే చేసిన తర్వాత తన కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టయితే నాకు కనిపిస్తుంది. అండ్ ఇంటెన్షన్స్ ఏస్ ఆఫ్ సోర్స్, 10 ఆఫ్ వాండ్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో తనకి ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ ద మూన్ ఎనర్జీ చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. తను కమ్యూనికేట్ చేయాలని ఉంది, అట్ ద సేమ్ టైం చేస్తే ఏమవుతుంది అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా ఉంది. చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో, మీకు ఏ సమాధానం చెప్పాలి. సో ఇలా డిఫరెంట్ థాట్స్ అనేవి మీ పర్సన్కి వస్తున్నాయి. అండ్ తను ఇదంతా కూడా ఎక్కువ రోజులు ఆలోచించలేకపోతున్నారు, బికాజ్ అది తనకి చాలా ఓవర్ బర్డెన్లా ఫీల్ అవుతున్నారు. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, బట్ టైం తీసుకుందాం, నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుందాం అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మీ పర్సన్ ఉన్నారు. బట్ తను ఏదైతే వాక్ అవే చేశారో దానికి సంబంధించి ఒక రిగ్రెట్ అయితే మీ పర్సన్కి ఉంది. నేను కరెక్ట్ చేశానా, ఈవెన్ దో నా ఫ్యామిలీ వాళ్ళు కానీ లేదా వేరే వాళ్ళ ఒత్తిడి వల్ల నేను ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి రావడం కరెక్టేనా, ఇప్పుడు నేను అనవసరంగా కరెక్టేనా, ఇప్పుడు నేను ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నాను అని మీ పర్సన్ ఒక మానసిక సంఘర్షణకి అయితే లోనవుతున్నారు. బట్ తను వాకౌట్ చేశారు కాబట్టి ఎస్ ఇదంతా నేనే ఫేస్ చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు. బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు. తను ఇంకా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో అయితే ఉన్నారు. ఫ్యామిలీ సిచ్యువేషన్ ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది, బికాస్ డెవిల్ కార్డ్ ఉంది ఇక్కడ. సో ఖచ్చితంగా మీ పర్సన్ ఫ్యామిలీ చేత కంట్రోల్ చేయబడుతున్నారు. డెవిల్ ఎనర్జీ అంటే స్ట్రాంగ్ థర్డ్ పార్టీ లేదు, ఇక్కడ ఫ్యామిలీ లేదు అని అంటే ఇక్కడ ఖచ్చితంగా వేరే థర్డ్ పార్టీ ఉంది మీ పర్సన్కి. ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ కంట్రోల్ చేస్తుందని అర్థం. వెరీ క్లియర్. ఫ్యామిలీ ఆర్ వెరీ అదర్ పర్సన్ మీ పర్సన్ కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ పైసిస్, ఆర్ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎర్త్ సైన్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్. సో అసలు యాక్షన్ తీసుకుంటారా లేదని చూద్దాం. సిక్స్ ఆఫ్ కప్స్, ద లవర్స్, హెర్ఫెంట్ అండ్ 6 ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. మీ పర్సన్ రీయూనియన్ అవ్వడానికి ట్రై చేస్తారు. మేబీ రైట్ నో ఇప్పుడు కంట్రోల్ చేయబడుతున్నారు థర్డ్ పార్టీ వల్ల, బట్ వెరీ సూన్ తను ఒక రియలైజేషన్కి వస్తారు తను చేసింది తప్పు అని. బట్ తనకైతే రీయూనియన్ కావాలి, తనకి ఇంకొక ఛాన్స్ కావాలి. ఖచ్చితంగా సెకండ్ డెక్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ పర్సన్ ఇక్కడ అంటే ఫస్ట్ డెక్లో ఒక టాక్సిక్ ఎనర్జీ ఉంది, బట్ ఇక్కడ చాలా తను చేసింది తప్పు అని ఒక రియలైజ్ అయ్యి మళ్ళీ రీయూనియన్ కోసం మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎప్పటికల్లా చేస్తారన్నది మనం చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు, ఆర్ టారస్ ఎర్త్ సైన్ అయి ఉండొచ్చు. చూద్దాం ఎప్పటికల్లా చేస్తారు. 3 ఆఫ్ సోర్డ్స్ విత్ పేజ్ ఆఫ్ సోర్డ్స్. విత్ ఇన్ 3 weeks ఆర్ 1 month మీకు కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది. బికాజ్ మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూద్దాం. ఫ్రీ యువర్ సెల్ఫ్, ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఫస్ట్ మీరు ఎమోషనల్లీ ఫ్రీ అవ్వడానికి ట్రై చేయండి. మీ లైఫ్ని మీ చేతిలోకి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండడానికి ట్రై చేయండి. అండ్ వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్ టు యూ నౌ. సో ఎవరైతే మీ రిలేషన్షిప్ గురించి ఏదైతే ఆలోచిస్తారో అది మీ లైఫ్లో ఖచ్చితంగా వస్తుంది. సో అందుకే క్లియర్లీ డిసైడ్, మీకు ఏది కావాలో క్లియర్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అది మీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తుందని అర్థం. అండ్ అండర్ ద డెక్ రొమాంటిక్ ఫీలింగ్స్, యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ గురించి అది రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్. అండ్ మీ పర్సన్ కూడా తనకి ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా రియల్ ఫీలింగ్స్, మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్న ఒక ఫీలింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఫ్రీ యువర్ సెల్ఫ్ అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఫ్రీ అయ్యి మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు. అండ్ వెరీ సూన్ అంటే ఖచ్చితంగా మీ పర్సన్ ఒక డిసైడ్ అవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అని. సో దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు.
సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.